తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన ముగిసింది. 3 స్థానాలకు కలిపి 140 నామినేషన్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ స్థానానికి 100 నామినేషన్లు రాగా 32 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో మొత్తం 68 మంది ఉన్నారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి 17 మంది నామినేషన్ వేయగా 1 నామినేషన్ తిరస్కరణ గురైంది. బరిలో 16 మంది ఉన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 నామినేషన్లు రాగా 1 నామినేషన్ తిరస్కరించారు. బరిలో 22 మంది నిలిచారు. రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 28 సాయంత్రం లోపు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో విద్యుత్కి డిమాండ్ పెరుగుతోంది. నిత్యం 15,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ వినియోగంపై ఇవాళ సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఫిబ్రవరిలోనే 16,000 మెగావాట్ల డిమాండ్ పెరగడంతో యాసంగి పంటలకు విద్యుత్ అవసరం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో డిమాండ్కి అవసరమైన సరఫరాపై భట్టి అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఆ 10 స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తుందని, అక్కడ కడియం శ్రీహరి ఓటమి తప్పదు అంటూ జోస్యం చెప్పారు. తాటికొండ రాజయ్య మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని కలలు కంటున్నారన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు కట్టుబడి ఉంటామన్నారు. రేవంత్ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోందని విమర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ధర్నా కోసం బీఆర్ఎస్ నేతలు కోరిన 2 ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండడంతో ధర్నాకు అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఆమన్గల్లో జరిగే రైతు దీక్షకు కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తారని చెప్పారు. ప్రభుత్వ కార్యదర్శులతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 10 గంటల పాటు సాగిన వర్క్షాప్లో సవాళ్లు, సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. అధికారులు నెలకొక్కసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు సీఎం. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్థికేతర హామీలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిధులు లేవంటూ పనులు ఆపొద్దని సూచించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు అధికారులు కొత్త ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. ఉగాది నాడు P4 విధానం ప్రారంభిస్తామని చెప్పారు సీఎం. విజయనగరం జిల్లా కొటియా గ్రామాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులను అడ్డుకోవడాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సంధ్యారాణి. స్పందించిన సీఎం చంద్రబాబు ఒడిషా సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో కొటియా గ్రామాల సమస్య కొలుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. సేవాభావాన్ని పవన్ నెరవేరుస్తారన్నారు చిరు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఓ అధికారులు దాడులు చేశారు. ఆరాంఘర్, శంషాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. తెలంగాణలో ట్యాక్స్ కట్టకుండా చెలామణి అవుతున్న ట్రావెల్స్ బస్సులపై నిఘా పెంచారు. అధికారుల కళ్లుగప్పి తెలంగాణలోకి ప్రవేశించిన 10 బస్సులను గుర్తించి సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో మరోసారి చిరుత సంచారం భయపెట్టింది. అనంతగిరి అడవుల్లో కొత్తగా వేసిన సీసీ రోడ్డుపై చిరుత వెళ్లిన దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. ఆ తర్వాత విషయం అందరికీ తెలియడంతో స్థానికులు ఆ పక్కకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. చిరుత భయం నుంచి తమను కాపాడాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మహాసముద్రం టోల్గేట్ దగ్గర ఒక కంటైనర్ లో మంటలు చెలరేగాయి. కరెంటు వైర్ కంటైనర్ కు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టోల్గేట్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. కంటైనర్ కియా కంపెనీ కార్ల స్పేర్ పార్ట్స్ తో అనంతపురం నుంచి చెన్నైకి వెళ్తున్నట్టు గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారివలి ప్రాంతంలో ఏనుగులు రెచ్చిపోయాయి. గాదల గ్రామ శివారు పొలాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. అరటి తోటల్ని తొక్కుతూ నానా బీభత్సం చేశాయి.
ఏనుగుల దాడులతో సర్వం కోల్పోయామని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్వంసమైన అరటి తోటల్ని పరిశీలించి పంట నష్టం అంచనా వేస్తున్నారు అధికారులు. కొమరం భీం జిల్లా గంగాపూర్ శివారులో బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మంగళహారతులు, సన్నాయి వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాల నడుమ స్వామివారి విశిష్టతను భక్తులకు తెలిపారు అర్చకులు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గణేష్ సర్కిల్లో 600 మంది ఆటో డ్రైవర్లతో భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు డీఎస్పీ విజయ్ కుమార్. రోడ్డు నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి ఆటో నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. సత్యసాయి జిల్లా అగలి మండలం హెడిహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర రైతులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం కిలో వెండి 96,818 రూపాయలు పలుకుతోంది. కంటోన్మెంట్ బోర్డుకు 120 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు గతంలోనే 40 కోట్లు 4 వారాల్లో చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. దీంతో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయగా 120 కోట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దేవాలయాలను కొందరు వాణిజ్య కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. అది మనం చేసుకున్న తప్పిదమన్న చిన్నజీయర్ స్వామి మనలోని లోపాలను దేవుడికి ఆపాదించడం సరికాదన్నారు. సమతా కుంభ్ 2025 తృతీయ వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వ్యక్తిత్వం, ఆలోచనలు మెరుగుపడాలంటే దేవాలయాల సందర్శన ఎంతో అవసరమన్నారు చిన్నజీయర్ స్వామి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ లో చేరడానికి 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పంజాబ్ విపక్ష నేత బజ్వా చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది వృద్ధి రేటు 6.4% ఉండే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో బడ్జెట్పై సమాధానమిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. ఆహార ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు నిర్మలా సీతారామన్. ప్రయాగ్రాజ్లో ఇప్పటిదాకా 45 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మరోవైపు పారిశ్రామికవేత్త అంబానీ కుటుంబం కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించింది. 4 ప్రత్యేక హెలికాప్టర్లలో అంబానీ కుటుంబ సభ్యులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు.
బెంగళూరులో ఎయిరో ఇండియా 2025 షోలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రక్షణ అవసరాల కోసం HAL రూపొందించిన ఫైటర్ జెట్ లో ప్రయాణించారు రామ్మోహన్ నాయుడు. యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతి అన్నారు కేంద్ర మంత్రి. మోదీ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన జేడీ వాన్స్కి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. AI సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఫ్రాన్స్ వచ్చారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో మాట్లాడారు. ఆ సందర్భంగా వాన్స్కి మోదీ శుభాకాంక్షలు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను ముగిశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలతో 5వ రోజు కూడా నష్టపోయాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఒక్క రోజులోనే 9 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. తనపై జరిగిన దాడి గురించి స్పందించారు సైఫ్ అలీ ఖాన్. దాడి తర్వాత కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం లేదన్నారు. తనపై జరిగిన దాడి ఓ దొంగ చేసిందే కానీ ప్లాన్ ప్రకారం చేసింది కాదన్నారు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందంటున్నారు సోనం కపూర్. ప్రస్తుతం తన దృష్టంతా ఫ్యామిలీని చూసుకోవడం మీదే ఉందన్న సోనం ఆ తర్వాత సమయం ఉంటేనే సినిమాలు చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. కథల ఎంపికలో కూడా జాగ్రత్తగా ఉంటానంటున్నారు సోనం.